శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెంచుకోవటానికి, ప్రతికూలత ఉన్న గ్రహాల ప్రతికూలత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు వినాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 10వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. 10వ స్థానంలో రవి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే అప్లై చేసుకోండి, ఎగ్జామ్స్ ఉంటే వాటిని రాయండి, లేదా గవర్నమెంట్ ఉద్యోగం పరంగా ప్రిపేర్ అవ్వండి. ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో కర్కాటక రాశి వాళ్ళకి మంచి ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్ బాగా వస్తుంది, రాజకీయాల్లో కూడా పొజిషన్ పెరుగుతుంది, అగ్రికల్చర్ పరంగా లాభాలు వస్తాయి, ఫాదర్ సైడ్ రిలేషన్స్ కూడా బాగుంటాయి, తండ్రి వైపు బంధువులతో కూడా మంచి అటాచ్మెంట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. 10వ ఇంట్లో రవి ఉండటం వల్ల హోదా, పరపతి, గౌరవము, సమాజంలో స్థాయి పెరగటానికి 10వ ఇంట్లో రవి సంచారం యోగిస్తుంది. అయితే బుధుడు కూడా 10వ ఇంట్లో ఉన్నాడు, ఇది వ్యతిరేకంగా ఉంటుంది. 10వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి, బాగా హార్డ్ వర్క్ చేస్తేనే రిజల్ట్స్ బాగా వస్తాయి. అలాగే కొత్త జాబ్ కావాలంటే నిరుద్యోగులకి జాబ్ ఈజీగా రాదు, బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేస్తేనే జాబ్ వస్తుంది, ఈజీగా మాత్రం జాబ్ రాదు. వ్యాపారం కూడా మీరు ఎంత బాగా వ్యాపారం చేసినా ఊహించిన స్థాయిలో వ్యాపారంలో లాభాలు కనిపించవు, కొంచెం తక్కువగానే కనిపిస్తుంటాయి. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, కర్కాటక రాశి వాళ్ళకి 10 రోజుల్లో 10వ ఇంట్లో బుధుడి వల్ల వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి? నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి, కేజీంబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి ఇచ్చుకోవాలి, వీటిలో ఏదైనా చేయండి, అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ వినండి, అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యస్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ కొనాలంటే లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒక అడ్డంకి వచ్చి డిలే అయిపోతుంది. ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒక అడ్డంకి వచ్చి డిలే అయిపోతుంది. భాగ్యంలో కుజుడు యోగించడు కాబట్టి ప్రాపర్టీ ఆస్పెక్ట్ లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ డల్గానే ఉంటుంది, అప్పు కావాలంటే లభించదు, ఉన్న అప్పులు తీర్చడం కొంచెం కష్టంగా ఉంటుంది, బ్యాంక్ లోన్ శాంక్షన్ అవటం కూడా లేట్ అవుతూ ఉంటుంది. బ్రదర్స్ తో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 9వ ఇంట్లో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇవన్నీ తొలగిపోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి, సుబ్రహ్మణ్య అష్టకం వినండి, అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, దానివల్ల అనుకూల ఫలితాలుగా వాటిని మార్చుకోవచ్చు. అలాగే శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 11వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏం జరుగుతుంది? లాభస్థానంలో శుక్రుడు ఉంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. కర్కాటక రాశి పురుషులకైనా స్త్రీలకైనా వేరే లేడీస్ సపోర్ట్ ఉంటుంది. ధనము, వాహనము, గృహము ఏ రకంగానైనా భోగాలు ఉంటాయి, ధనప్రాప్తి యోగాలు అద్భుతంగా ఉంటాయి, వాళ్ళ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు. 11వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కళారంగంలో కూడా అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. అంటే భోగాలతో జీవించటానికి అవసరమైన వాతావరణాన్ని 11వ ఇంట్లో శుక్రుడు కలిగింపజేస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాలలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలలో రవిగ్రహము, శుక్రగ్రహము ఈ 2 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. బుధుడు, కుజుడు మాత్రమే యోగించటం లేదు. బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో కర్కాటక రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సహజంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు కానీ, ఇల్లు పూర్తయిన తర్వాత కానీ వాస్తు దోషాలున్నాయేమో అనే సందేహం అందరిలో ఉంటుంది. అయితే ఈ వాస్తు దోషాలను ఎలా చూసుకోవాలో, వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో,
అసలు వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే శంకుస్థాపన సమయంలోనే ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. అగ్నిపురాణం 40వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం వల్ల దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటే విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ఇంద్రుడు ఆ ఆకారాన్ని ఒక సూక్ష్మ రూపంలోకి మార్చి భూమి కింద పాతి పెడతాడు. ఆ ఆకారమే వాస్తు పురుషుడు అని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. ఇంద్రుడు ఆ ఆకారం శక్తిని పోగొట్టాడు కాబట్టి వాస్తు పురుషుడికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుణ్ణి వాస్తోష్పతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎక్కడైనా ఒక స్థలంలో మనం ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేసే సమయంలో ఇంద్రుణ్ణి తప్పకుండా మనస్సులో పూజా సమయంలో స్మరించుకోవాలి. ఇంద్ర గాయత్రి మంత్రం అని ఉంటుంది. ఆ ఇంద్ర గాయత్రి మంత్రాన్ని స్మరించుకోవటం లేదా ఇంద్రుడికి సంబంధించిన పూజ చేయటం చేయాలి. అయితే అగ్నిపురాణం 40వ అధ్యాయం ప్రకారం ఎవరైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ స్థలం అనేది దీర్ఘ చతురస్రాకారంలో గాని చతురస్రాకారంలో గాని ఉండాలని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే మనం తీసుకునే బిట్ అనేది స్క్వేర్ బిట్ అయి ఉండాలి లేదా రెక్టాంగిల్ బిట్ అయి ఉండాలి. 1,00,000 మంది జనాభా దాటితే మాత్రం ఈ నియమం వర్తించదని అగ్నిపురాణంలో ఉంది. కాబట్టి ఏ ప్రదేశంలోనైనా జనాభా 1,00,000 మంది దాటితే గనక అప్పుడు దీర్ఘ చతురస్రాకారం లేకపోయినా ఏ స్థలంలోనైనా మనం ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే శంకుస్థాపన పూజ చేసేటప్పుడు అందరూ కూడా ఆ శంకుస్థాపన సమయంలో ఒక గుంట తవ్వుతారు. ఆ గుంట లోపల పూజ చేసేటప్పుడు అక్షింతలు ఉపయోగిస్తారు. కానీ ఆ అక్షింతలు ఘృత అక్షతలు అయ్యి ఉండాలని, అప్పుడే ఫలితం పూర్తిగా ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే ఆ అక్షింతల్లో నెయ్యి పెరుగు 2 కూడా కలపాలి. అలాంటి అక్షింతలే శంకుస్థాపన పూజలో వినియోగించాలి. చాలా మంది ఏం చేస్తారంటే శంకుస్థాపన చేసేటప్పుడు కూడా పసుపు కలిపిన అక్షింతలతో శంకుస్థాపన దగ్గర పూజ చేస్తారు. కానీ అగ్నిపురాణం ప్రకారం అలా చేయకూడదు. అక్షింతల్లో పెరుగు నెయ్యి కలిపి ఆ అక్షింతలతో శంకుస్థాపన సమయంలో పూజ చేయాలి. శంకుస్థాపన ఎక్కడైతే చేస్తామో ఆ ఖాళీ ప్రదేశంలో తప్పకుండా గోమయం అక్కడక్కడ ఉండాలి. ఆవు పంచకం చల్లాలి. అప్పుడే అక్కడ మనం ఇల్లు కడితే శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు శంకుస్థాపన జరుగుతూ ఉంటే ఆ స్థలంలో దక్షిణం వైపు తప్పనిసరిగా యమధర్మరాజుకు నైవేద్యం పెట్టాలి. యమాయ నమః అనుకుంటూ ఆ స్థలానికి దక్షిణం వైపు యమధర్మరాజుకు శంకుస్థాపన సమయంలో నైవేద్యం పెట్టాలి. కొంతమంది ఆ నైవేద్యం పెట్టరు. అలా పెట్టకపోతే గనక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్లాబులు కూలిపోవటం, లేకపోతే ఎవరైనా వర్కర్స్ కి దెబ్బలు తగలటం, ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. కాబట్టి యమధర్మరాజుకు నైవేద్యం శంకుస్థాపన సమయంలో తప్పకుండా పెట్టాలి. అలాగే ఆరోగ్య దేవతలని కొంతమంది ఉంటారు, అనారోగ్య దేవతలని కొంతమంది ఉంటారు. అనారోగ్య దేవతలు ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నాక అనారోగ్యం కలిగింపజేయకుండా ఉండటానికి శంకుస్థాపన సమయంలో అన్నం వార్చిన గంజిని కూడా ఆ శంకుస్థాపన దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మనం ఎక్కడైతే శంకుస్థాపన చేసుకుంటూ ఉంటామో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా బ్రహ్మస్థానము అని ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం ఏదో చూసుకుని అక్కడ పెసరపప్పుతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఆ బ్రహ్మస్థానంలో లక్ష్మీనారాయణల పూజ చేయాలి. ఎవరైనా శంకుస్థాపన చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో పెసరపప్పుతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టకపోతే ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. అలాగే శంకుస్థాపన సమయంలో వరుణదేవుణ్ణి స్మరించుకోవాలి. ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణ గాయత్రి మంత్రం అంటారు. పంతులు గారు ఈ మంత్రం చదవాలి. వరుణుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి. పద్మ పుష్పాలతో వరుణుణ్ణి ఆవాహన చేసి శంకుస్థాపనప్పుడు పూజ చేయాలి. అలా చేయకపోతే ఏం జరుగుతుంది? స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడుతుందని అగ్నిపురాణంలో చెప్పారు. చాలా మంది సరిగ్గా స్లాబ్ వేస్తున్నప్పుడే వర్షం కురుస్తూ ఉంటుంది. స్లాబ్ అయిపోయాక వర్షం పడితే మంచిది. స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడితే మొత్తం ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. అలా కొంతమందికి జరగటానికి కారణం అక్కడ శంకుస్థాపన సమయంలో వరుణదేవుడికి పూజ జరగలేదు అని అర్థం. కాబట్టి వరుణదేవుడి పూజ తప్పకుండా చేయాలి. మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఆ ఇంట్లో తప్పకుండా గృహప్రవేశం చేశాక వాస్తు హోమం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. అలా చేస్తే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఇన్ని విధి విధానాలు పాటించటం వీలు కాని వాళ్ళకి వాస్తు దోషాలు ఏవున్నా కూడా అవి ప్రభావం చూపించకుండా ఉండటానికి
శంకుస్థాపన సమయంలో ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండటానికి కూడా అగ్ని పురాణంలో ఒక శక్తివంతమైన పరిహారం చెప్పారు. అదేంటంటే అష్టేష్టక సమాయుక్తం. అంటే ఎక్కడైనా దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ దేవాలయ నిర్మాణానికి మీ చేత్తో మీ ధనంతో 8 ఇటుకలు ఇవ్వండి. ఎప్పుడు ఎక్కడైనా జీవితంలో దేవాలయం కడుతున్నారంటే మీ చేత్తో అష్టేష్టక సమాయుక్తం 8 ఇటుకలు మీ ధనంతో ఇస్తే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన సమయంలో దోషాలున్నా వాస్తు దోషాలున్నా వాటి ప్రభావం వర్తించదు, మీకు ఇబ్బందులు ఉండవని అగ్ని పురాణం 40వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దిన ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.